జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి చదవరన్నా. 8 నుంచి. ఒక్క నిమిషం అండి. యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులు అవ్వాలి? యెహోవాకే జనులు అవ్వాలి. మధ్యలో ఈయనెవరు? మధ్యలో ఈయనెవరండి? సరే చదవండి. ఆ దినమున అనేకులు అన్ని జనులు యెహోవాను హత్తుకుని నాకు జనులు అవుదురు, నేను మీ మధ్య నివాసము చేదును. అప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పంపుతున్నారు? యెహోవా పంపుతున్నాడా? ఓకే, అది పక్కన ఫైనల్. అది ఫైనల్. నెక్స్ట్ వచనం చదవండి. సకల జనులారా. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు వస్తున్నారు? ఇంతకుముందు పంపింది ఎవరు? యెహోవా పంపాడు. మీకు అర్థమవుతుందా? ది డీపర్ ట్రూత్ లైయింగ్ హియర్. క్రీస్తు అనే మర్మం ఏమిటి అని అంటే, ఆయన యెహోవాగా పిలువబడినటువంటి వాడు, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా దేవుడు. యెహోవా పంపగా వచ్చినటువంటి తన పరిశుద్ధాలయమును విడిచి భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన చేసినటువంటి మందిరములో తన నివాసమును ఏర్పరచుకోవటానికి వచ్చేటటువంటి సకల జనులారా సంతోషించండి, ఉల్లసించండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పటానికి ఆది యందు వాక్యముగా, ఆది యందు వాక్యమై, ఆది యందు దేవుడై, దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య ఏమేసింది? డేరా వేసెను. వాసం అంటే స్కెనియా అన్న పదం వాడారు. మీరు స్కేనియా బస్సులు చూసారా? ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ స్కేనియా అని రాసుంటాయి. స్కేనియా అంటే టెంట్ అని అర్థం, గ్రీక్ పదం అది. ఆయన మన మధ్య గుడారము వేశారు. దాట్ ఈస్ హూ క్రైస్ట్ ఈస్. అది క్రీస్తు అంటే.